హైదరాబాద్ వెంగళరావు నగర్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. డివిజన్ల వారీగా కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమవుతున్నారు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదని, హైదరాబాద్ ప్రజలు జాతీయ పార్టీలను నమ్మడం లేదన్నారు కేటీఆర్. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్, కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్నారు. మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది. దేనికి? యూరియా బస్తాల కోసం. మరి 10 ఏళ్ళు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే యూరియా కూడా బుక్కుతున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది. నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా, గద్వాలలో చెప్పిన నేను, కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే యూరియాని బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు, రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్తే నన్ను నిన్నవాడు కాంగ్రెస్ వాడు తిట్టిండు. యూరియా అని అంటావా నువ్వు, అట్లా ఇట్లా డామ్ డుసుకొని తిట్టిండు. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్. మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. మాగంటి గోపి గారు 3 సార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సరన్నర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా 2 జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు, మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని శాసనసభ అదనపు కార్యదర్శికి తెలియజేశారు. ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని, దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసిన ఆనాడు ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందట ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి, లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చిన కేసీఆర్ కాడ పెట్టుకోవాలి ఈ పిటిషన్. అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జయశ్రెడ్డో వివేకానందనో ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చారు, మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో సమాలోచన జరుగుతున్నాయి గంటల తరబడని. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు, తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారా? మీరు రెడ్ హ్యాండెడ్ బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన, మేమెందుకు
మేము గిల్ల నుంచి తప్పించుకోలేమా, ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేని ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో సంక్షేమం బంద్, అభివృద్ధి బంద్ అంటూ ఎద్దేవా చేశారు. బిల్లులు ఇవ్వట్లేదని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఆపేయడంతో కాలేజీలు బంద్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి బంద్, జాబ్ క్యాలెండర్ బంద్, ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్ల బంద్, నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం బంద్, డీజిల్ వేయించేందుకు డబ్బులు లేక చెత్తెత్తే ట్రాక్టర్ల బంద్, రైతులకు రుణమాఫీ బంద్, పంట బోనస్ బంద్, వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా బంద్, పంట పండిద్దామంటే చివరకు అన్నదాతకు యూరియా బంద్ అంటూ సెటైర్లు వేశారు. ఇష్టారీతిన RRR అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డిలోని కొండాపూర్ మండల గ్రామాల రైతులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ భూములు కోల్పోకుండా అలైన్మెంట్లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. పాత అలైన్మెంట్ను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. असेंबली कॉन्स्टिट्यूंसी में कोंडापुर मंडल में इसके पहले क्या था 40 किलोमीटर था ORR से RRR कहीं भी एक 40 किलोमीटर का आप रिंग लेके बनाए जब सदाशिवपेट के बाहर थे। अभी क्या करे उसको अंदर ला लिए कोंडापुर में 23 किलोमीटर लोएस्ट। अभी कहीं चौटुप्पल में गड़बड़ हो रहा है ना, वहाँ पर 26 किलोमीटर बोल के यहाँ तो सिर्फ 23 किलोमीटर आया। 40 किलोमीटर रहना चाहिए। नॉर्थ का हम नहीं पूछ रहे, साउथ का पूछ रहे। अभी साउथ में ही जो बदले उसके बारे में पूछ रहे। साउथ में इसके पहले जो अरेंजमेंट दिया था वो सदाशिवपेट के बाहर 40 किलोमीटर था। अभी उसको बदल दे के छोटे छोटे जो तंडे रहते हैं ना, वो तंडाओं से जा रहा, गिरमापुर बोल के, माचुपल्ली बोल के, मारपल्ली, छोटे छोटे गाँव, इससे बहुत नुकसान हो रहा भैया। मैं ऑब्जेक्शंस फाइल कराएंगे। బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. 100 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు కేటీఆర్. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే కోర్టుకు లాగుతారని బండి సంజయ్కి సవాల్ విసిరారు. ఇక పిటిషన్ డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టు విచారించనుంది. ఆగస్టు 12న బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోలేదని ముందుకొచ్చే ధైర్యం ఉందంటూ ప్రశ్నించారు. సిరిసిల్లలో వరదలు వస్తే కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. వ్యక్తిగతంగా వద్దని, రాజకీయ నాయకుడిగా పరువు నష్టం దావా వేయనన్నారు. ఇక యూరియాపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రబీ సీజన్కు సంబంధించిన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. 2022లో 23లో నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసిండు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంత ఉంది కడితేవి. ఇక సిరిసిల్ల లాంటి నియోజకవర్గంలో మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకోపోయి ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలు ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు. నువ్వు మీ అయ్యా తిట్టిన తిట్లు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, గుండాల కొంచెం అన్నా. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నట్టుకున్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితుడు ముఖ్యమంత్రి చేస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తుంటే నువ్వు నీ అయ్య ఏడుంటారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తాన్నావు, ఇయ్యలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ పేమెంట్ ఇస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జదావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నేనే బూతులు మాట్లాడలే, ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా. నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటా. యూరియా విషయంలో రబీ సీజన్ లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ రబీ సీజన్ లో
రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము ఎంత అవసరం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరము. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది? సరే, 1 లక్ష మెట్రిక్ టన్ను అటు ఇటు పోయింది అనుకో, కొద్దిగా ఎక్కువ తక్కువ వాడుకుంటారు అనుకో. మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రబీ సీజన్ సంబంధించి ఏమైంది? ఇలా పొలాలకు రైతుల చేతులకు రావాల్సిన యూరియా ఎమ్మెల్యేల గన్మెలతోని ట్రక్కులు టిప్పర్లు లార్లు రోడ్లు పక్కదారి పడుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు? 15 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలే. ఇప్పుడే యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా బ్లాక్ ఎందుకు తరలిస్తున్నారు? చెప్పులు పెట్టి క్యూలో నిలుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పించుకొని రైతులకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం తెలుసు కాబట్టి బ్లాక్ మార్కెట్ లో నిన్న దొరికింది మిర్యాలగూడలో 1 లోడ్ దొరికింది. ఎక్కడిది మరి? ఇది దొరికింది 1 లోడ్, దొరకని ఎన్ని ఉన్నాయి? ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది కదే, మేము ఇంత యూరియా ఇస్తే ఏడిపోయింది యూరియా? బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది? రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను ఢిల్లీలో కలిసి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా వీలైనంత త్వరగా కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశంలో యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి అయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చించారు. ఇక చెల్లింపులకు సానుకూలంగా ఉన్న కాలేజీల బంద్పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుపై ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సాయం నేరుగా కాలేజీ అకౌంట్లలో జమ అయ్యేది. అయితే ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి విద్యార్థుల పేరుతో ఉన్న ఖాతాల్లో నేరుగా జమ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ కలిసి ఉండేలా ప్రతిపాదన రూపొందించడం ద్వారా పారదర్శకతను పెంపొందించాలనే ఉద్దేశం ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హైపవర్ కమిటీని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పెండింగ్ బిల్లుల క్లియరింగ్పై ప్రభుత్వం పదే హామీలు ఇచ్చి నెరవేర్చలేదని పేర్కొంది. 330 ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో 1400 కోట్లు బకాయిలున్నట్లు తెలిపాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తోందని అంగన్వాడీలు విమర్శిస్తున్నారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తల్ని ఆయాలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక కామారెడ్డి జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడించారు. అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నిరసనకు దిగారు. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన కాదని దుర్మార్గ పాలనని మండిపడ్డారు అంగన్వాడీలు. ఏపీ వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికేతర విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో కూడా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్న ఉపాధ్యాయుల ఆర్థిక వ్యవస్థపై ప్రస్థానం లేదన్నారు. ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాటం చేస్తే నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఉపాధ్యాయ సంఘాలు.
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తాం. జిల్లా బాధ్యత మీరు తీసుకోండి, ఉపాధ్యాయులు మీ బాధ్యత మేము తీసుకుంటామని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఈ సందర్భంగా మా బాధ్యత ఈ 15 నెలల్లో మీరు ఏం తీసుకున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం. విద్యా వ్యవస్థ మొత్తం కూడా గందరగోళానికి చేస్తా ఉన్నారు. పిల్లలకి అక్షరాలు రానికుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్యాశక్తి పేరుతో పిల్లలకి అక్షరాల కంటే కూడా మద్రాస్ ఐఐటి తోటి కొలాబరేషన్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేసేటువంటి పని చేస్తా ఉన్నారు. అందుకని అప్లోడ్ పని మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది పిల్లలకి స్వేచ్ఛాయుతంగా బడి పాఠాలు చెప్తాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల రక్షణ కోసం ఈ యాత్ర చేస్తా ఉన్నాం. ఈ యాత్రలో ఉపాధ్యాయులందరూ కూడా సహకరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా. తెలంగాణలో వికలాంగులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వికలాంగ హక్కుల పోరాట సమితి ఆందోళన చేపట్టింది. సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిగిలో వికలాంగులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే తక్షణమే సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో 3 గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో 2 యువకులు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్ బస్తీలో పర్యటించారు. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదని ఆయన వెల్లడించారు. पहले देखेंगे, स्टडी करने के बाद इसको निकालने का जरूरत क्या है देखें, उसको करेंगे. ఇల్లు కట్టిందే ఇల్లులు నాలాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతను మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరిది కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళలో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్గా అది నార్మల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయకపోవడంతో వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకడు కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవటం జరిగింది. ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ళ కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే గనక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, 2 వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే గనక ఇట్లా వందలాది ప్రాణాలు మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే గనక మనం చూస్తూ ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, నిస్సహాయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది. ఇతర డిపార్ట్మెంట్ సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ చేస్తాం. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. అన్ని సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. ఇక రోడ్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. రోడ్లు గుంతలు లేకుండా సరిచేయాలన్నారు. అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలా మందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సమస్యలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్,
ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చా. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి, డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు, ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? ఏపీ ప్రజారోగ్య రంగంలో సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. 2023 సెప్టెంబర్ 15న 5 మెడికల్ కాలేజీని ప్రారంభించామని, ప్రజారోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశామని చెప్పారు. 1923 నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, తమ హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించామని తెలిపారు. తనకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు ఇదని ఆయన కొనియాడారు. చెరిపేస్తే చెరిగిపోయేది చరిత్ర కాదు అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం వైసీపీ హయాంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టం అంటూ గుర్తు చేశారు. ఇది కేవలం ఇవన్నీ కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం, వైసీపీ ముద్ర అన్నారు విడదల రజని. ఏం మాట్లాడుతున్నారండి? ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను, అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ, విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ, విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో PPP అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు, మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ, మీరు ఈ నిర్ణయానికి వచ్చి, ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే, ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే, ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి, ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం. ఏపీలో మెగా డిఎస్సి తుది జాబితా విడుదలైంది. 16,340 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తయింది. డిఎస్సి అధికారిక వెబ్సైట్లో తుది జాబితా నుంచారు. సెలక్షన్ లిస్టును మంత్రి లోకేష్ విడుదల చేశారు. మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా సినీ ప్రపంచంలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా దంపతులు కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సన్మానించారు. రోజా సెలవమణి కుమారుడు కృష్ణ కౌశిక్ ఇళయరాజా ఆశీర్వదించారు. రోజా తొలి సినిమా, అలాగే సెల్వమణి తొలి 3 సినిమాలకు ఇళయరాజానే సంగీతాన్ని అందించారని తెలిపారు. కుమరం భీం జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం క్యూలైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టి అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద బార్లు తిరుగుతున్నారు. ఇన్ని చేసినా యూరియా దొరక్కపోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగుతున్నారు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. నెల రోజులు గడుస్తున్న యూరియా అందించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూరియా సరఫరా చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డారు. జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చున్న రైతులకు సొసైటీ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారు. లైన్లో నిల్చునే విషయంలో రైతుల మధ్య వివాదం తలెత్తింది. స్టాక్ కూడా తక్కువ ఉండడంతో యూరియా దొరకదేమోనే భయంతో రైతులు ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రైతులకు సర్ది చెప్పి లైన్లో ఉంచారు. వికారాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన చేపట్టారు. నవాబ్పేట్ మండలానికి చెందిన ట్రిబుల్-ఆర్ పరిధిలోని భూములు కోల్పోతున్నామని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు తమ సమస్యలపై మెమరాండం సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పరకాల రైతు వేదిక వద్ద అన్నదాతలు బార్లు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి మరీ పడుగాపులు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి ఆధార్ కార్డులు పట్టుకుని అన్నదాతలు నిల్చున్నారు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా తమకు యూరియా అందడం లేదని రైతులు వాపోతున్నారు. తిరుమల శ్రీవారిని మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం దంపతులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనార్పాట్లు చేశారు. మూల విరాట్ దర్శనానంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అర్చకులు ప్రధాని దంపతులకు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేయగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధాని మోడీ బీహార్లో పర్యటించారు. 36,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పూర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెర్మినల్, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని మోడీ ప్రారంభించారు. आज यहाँ बिहार के विकास के लिए करीब 40,000 करोड़ रुपया की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है. रेल, एयरपोर्ट, बिजली, पानी से जुड़ी ये परियोजनाएं सीमांचल के सपनों को पूरा करने का माध्यम बनेगी. आज यहाँ 40,000 से ज्यादा వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వక్ఫ్ బోర్డు బిల్లులోని కొన్ని సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలన్న నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ భూములపై నిర్ధారించే అధికారం కలెక్టర్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. వక్ఫ్ భూ వివాదంపై ట్రైబ్యునల్కే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డు ఆస్తులా కాదా అన్నది కోర్టులే నిర్ణయిస్తానని ధర్మాసనం తెలిపింది. వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ముస్లింలను నియమించాలని ఆదేశించింది. మరోవైపు వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.